దేన్ని ధర్మం అంటారు అంటే దారాతీతి ధర్మ. ధర్మం అంటే వేరే కాదట, మనం ధరించేదే ధర్మం. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఉంటుంది, ధరించడం ఏంటండి అని ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ధరించడం అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది, మానవులే పుట్టిన ప్రతి వాళ్ళు కూడా మనస్సును బట్టే శరీరం యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి నీ మనసును ధార్మికంగా ఉంచుకుంటే నువ్వు ధర్మానికి ప్రతిరూపం అవుతావు. మనసును బట్టే ఉంటుంది ధర్మం. అంటే మనసును బట్టే గుణము, గుణమాను బట్టే ధర్మం. ఇప్పుడు వెరసి మనం ఒకటే చెప్పుకోవాలి, ధర్మం అంటే మనిషి దేనిదైనా స్వభావము అని అర్థం చేసుకుంటే మనం సరిపోతుంది. అయితే ఈ ధర్మం పూర్వకాలంలో ఏమని పిలిచేవారు అంటే శుద్ధ ధర్మం. అంటే ధర్మాన్ని ఆచరిస్తే శుద్ధ ధర్మం అనేవారట మొదట్లో. అంటే ఎవరైతే శుద్ధత్వంలో ఉంటారో వాళ్ళని ధర్మాత్ములు అంటారు. శుద్ధత్వం అంటే మనస్సును శుద్ధత్వంలో ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళు ధర్మాత్ములు అని పిలువబడేదట పూర్వకాలం. ఆ తరువాత ఆర్యులు అనార్యులు అన్నారు. ఇది భగవద్గీతలో కూడా వస్తుంది ఈ రెండు మాటలు. ఆర్యులు అంటే అందరికీ ఉపయోగపడేవాళ్ళు, అనార్యులు అంటే అందరినీ బాధ పెట్టేవాళ్ళని రెండుగా విభజించారట ఈ ధర్మాన్ని. కాలక్రమేణ అది ఆ మాట కూడా తీసేసి ధర్మము అధర్మము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు పదాలే మనకి ఉన్నాయి. కుశల ధర్మం అకుశల ధర్మం పోయింది, శుద్ధ ధర్మం అశుద్ధ ధర్మము పోయింది, ఆర్యులు అనార్యులు అన్నది పోయింది. ఇప్పుడు మనకి వాడుకలో ఉన్నది ఏంటి అంటే ధర్మము అధర్మము. అయితే మనసును బట్టే ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి.